ఈరోజు సాక్షి పేపర్ ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది, అవునా కదా? ఆయనే కదా మెజారిటీ షేర్ హోల్డర్. వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే నేను చెప్పాలి మీకు, ఈ రోజు రాస్తారు, రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. కావాలని దుష్ప్రచారం పేపర్ చేసినప్పుడు ఆ పేపర్ ఓనర్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. అంటే ఆయనే రాయిపించినట్టే కదా ఇది. అది నేను ఎటుగో వాళ్ళ పైన కేసు వేయాలా వేయకూడదు అది నేను డిసైడ్ చేస్తా. కానీ నేను కేసు గురించి కదా ప్రజలు నేను వివరణ ఇస్తున్నా. అంటే ఎట్లా అబద్ధాలు చెప్తున్నారు, ఒక తప్పుని పదే పదే 100 సార్లు చెప్పి నిజంగా ఎట్లా మార్చాలని ప్రయత్నిస్తారు, ప్రజలకు నేను సమాధానం చెప్తాను. ఐఎమ్ అకౌంటబుల్ టు మై పీపుల్. ప్రజలకు నేను సమాధానం చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పట్లేదు, సాక్షికి చెప్పట్లేదు. తప్పేం లేదు కదా, 10,000 మందికి నేను వివరణ ఇవ్వాలి, పర్వాలేదు. ఎందుకంటే ఒక్క నిమిషం ఎందుకంటే నేను నాకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఎందుకంటే చట్టసభలకు పంపించారు ప్రజలు, ఈరోజు వాళ్ళు పంపించినప్పుడు సమాధానం నేను ప్రజలకు చెప్పాలి. గురుగారు, ఈరోజు సాక్షి పేపర్ వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. మా ఇంటర్నల్ సర్వేస్ నాకు తెలుసు ఎక్కడ అది రాలేదు. సాక్షి పేపర్ టీడీపీ వాళ్ళ పబ్లిసిటీ రాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన ఎన్నికల్లో ఎట్లా పరాజయం అవుతారో మీరే చూస్తారు. 2019లో కూడా నాకు ఎలాంటి సందేహం లేదు. సాక్షి పేపరు, సాక్షి ఛానళ్ళు, భారతీ సిమెంట్స్ వల్లనే ఈరోజు జైలుకి వెళ్తాం జరిగింది. సో దానికి ఎలాంటి సందేహం అవసరం లేదు మీకు.